ఏ దేశంలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా మెయిన్ నెదర్లాండ్, నార్వే, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, జపాన్, ఆస్ట్రియా, సింగపూర్, ఐస్లాండ్, ఐర్లాండ్ లాంటి దేశాలు వాళ్ళు చెప్పినది ఏంటి అని అంటే, మా దేశంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు ఇక్కడ మంచి సేఫ్టీ ఉంది, ఇక్కడ ఒక మంచి హెల్త్ కేర్ ఉంది, ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది, మా శాలరీస్ బాగుంటాయి, అలాగనే మాకు ఒక ఫ్రీడమ్ ఉంది, హ్యూమన్ రైట్స్ పరంగా చూసినా మాకు భావ స్వేచ్ఛ ఉంది, ఏవైనా మాట్లాడటానికి మాకు స్వేచ్ఛ ఉంది, అలాగనే పొలిటికల్ సిస్టమ్స్ చూస్తే మాకు చాలా బాగుంటాయి, అలాగనే ఎన్విరాన్మెంటల్ కాన్షియస్గా ఉంటారు, సోషల్ అవేర్నెస్ బాగుంటుంది, మేము చాలా హ్యాపీగా ఉన్నామని ఇందాక చెప్పుకున్నటువంటి దేశాల్లో వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇవన్నీ దేశాలలో ఒక సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో తేలింది ఏంటి అని అంటే, ఇన్ని రకాలుగా చూసినట్లయితే ఈ దేశాలు బాగున్నాయని చెప్పి నన్ను ఇచ్చారు. అలాగనే మన భారతదేశం అనేటువంటిది ఈ ఇండెక్సెస్ ప్రకారము లేదంటే కనుక ఈ సర్వే ప్రకారము 191 కంట్రీస్ ఉన్నాయి కదా. ఓవరాల్గా 191 కంట్రీస్ ఉన్నాయి. 191 దేశాల్లో మన దేశము 132వ స్థానాన్ని సంపాదించుకుంది. అంటే హెచ్డి అంటారు, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం చూసినట్లయితే ఎంతవరకు మన దేశం అనేది అభివృద్ధి చెందిందని చూసినట్లయితే 191 దేశాల్లో మన దేశం యొక్క స్థానము 100 దేశాల లోపలైనా ఉంటుంది అనుకుంటే పొరపాటే. మన స్థానం ఏంటంటే 132వ స్థానము. అవుట్ ఆఫ్ 191 దేశాలతో పోల్చుకుంటే మన దేశము 132వ స్థానంలో ఉంది. అలాగనే సంతోషంగా ఉన్న దేశాల్లో అంటే ఒక 140 దేశాలు పోటీ పడ్డాయి. ఒక 140 దేశాలని ఆధారంగా చేసుకుని ఎవరు నిజంగా సంతోషంగా ఉన్నారు ఈ దేశాల్లో వాళ్ళని అడిగితే మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారిని అడిగినప్పుడు మన దేశానికి సంతోషంగా మీరు ఉన్నారా లేదని చూసినట్లయితే మన దేశము 140 దేశాలతో పోల్చుకుంటే మన దేశము 126వ ప్లేస్లో ఉన్నాం. అంటే చాలా దూరంలో ఉన్నాం. కనీసం 10లో లేము, 100లో కూడా లేము మనము. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇక్కడ ఎక్కువ సంతోషంగా మేము లేము అనే దాంట్లో మనది 126వ స్థానము. అలాగనే ఎంతవరకు ఇక్కడ మేము పీస్ఫుల్గా ఉన్నాము అని కనుక మన వాళ్ళని చూసినట్లయితే ప్రపంచంలో 163 దేశాలతో పోల్చుకుంటే అవుట్ ఆఫ్ 163 కంట్రీస్తో పోల్చుకుంటే ఇక్కడ మాకు పీస్ లేదు. అంటే ఎంత మన స్థానం ఏంటి, గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం మన స్థానం ఏంటయ్యా అని అంటే 114 ప్లేస్లో మనం ఉన్నాం. అలాగనే ఇంకా అనేక విషయాల్లో మనం చూసినట్లయితే